రవాణా రంగంలో సరికొత్త విప్లవం దిశగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్త తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటుకున్న అవకాశాలను అధ్యయనం చేయాలని హైపర్ లూప్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమైతే ఇప్పుడున్న హైస్పీడ్ మెట్రో రైలు మార్గాల నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. రాష్ట్రంలో రవాణా రంగంలో నూతన అధ్యయనానికి తెరతీసే అంశాలపై మేధోమథనం జరుగుతోంది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం హైపర్లూప్ సంస్థ చైర్మన్ బిబోస్ జీ గ్రెస్టాతో భేటీ అయింది. వీరి చర్చల్లో కొత్త ఆలోచనలు వచ్చాయి. చంద్రబాబు ఆహ్వానం మేరకు గ్రెస్టా విజయవాడ వచ్చి ఐటీ, రవాణా, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హైపర్లూప్ విధానంలో ప్రజా రవాణా, వస్తు రవాణాకున్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. హైపర్లూప్ విధానంలో గాలి తీసేసిన ట్యూబ్ను నిర్దేశించిన గమ్యాల మధ్య ఏర్పాటు చేస్తారు. రోడ్డు మధ్యలో మెట్రో రైలు కోసం నిర్మించినట్లుగానే ఫ్లైఓవర్ లేకుంటే వంతెన నిర్మించి దానిపై ట్యూబ్ అమరుస్తారు. ఆ ట్యూబ్ నుంచి గంటకు 750 కిలోమీటర్ల వేగంతో క్యాప్సిల్స్ దూసుకెళ్తాయి. అదే సమయంలో ఎంత వేగంగా వెళ్తున్నప్పటికీ 6 సెకండ్లలోనే నిలిపేయొచ్చు. క్యాప్సిల్స్ అంటే 28 నుంచి 50 మంది వరకు పట్టే చిన్న రైలు పెట్టెలాంటిది. గాలి, సౌరశక్తి, కెనెటిక్ ఎనర్జీలను ఉపయోగించి క్యాప్సిల్స్ ను ధ్వనివేగంతో నడిపిస్తారు. ప్రతి సెకనుకు ఒక క్యాప్సిల్ ను ట్యూబ్లోకి పంపవచ్చు. ఇలా ఏడాదికి 2.4 కోట్ల మందిని చేరవేయవచ్చు. సరుకు రవాణాకు హైపర్లూప్ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పటికే చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, అబుదాబిలలో ఈ పరిజ్ఞానంతో రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టులను చేపట్టారు. అబుదాబి రాజు సైతం భాగస్వామిగా ఉన్నారు. మెట్రో రైలు మార్గం నిర్మాణానికి కిలోమీటర్కు $80 మిలియన్, హైస్పీడ్ రైలుకు $50 నుంచి $150 మిలియన్ ఖర్చు అవుతుండగా ఈ హైపర్లూప్ ట్యూబ్ నిర్మాణానికి కిలోమీటర్కు $40 మిలియన్ అవుతుందని హైపర్లూప్ చైర్మన్ గ్రెస్టా వివరించారు. 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం మార్గాన్ని 38 నెలల్లో పూర్తి చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఇంటర్సిటీ, సిటీల మధ్య హైపర్లూప్ మార్గాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. Hyperloop is, yes, you go fast, but you don't feel it inside the capsule. So, you know that a lot of people think the Hyperloop about speed, but the experience inside the capsule is very comfortable. It's safe because we are monitoring the complete infrastructure outside and inside. When I met the Chief Minister of Andhra Pradesh in Davos, I saw a person that really cared about his people. So someone that really wants to bring innovation and make a difference in this country. And I'm very excited to be here. He invited us to actually discuss a feasibility study of a route in Andhra Pradesh. రాష్ట్రంలో హైపర్లూప్ ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను తొలుత అధ్యయనం చేస్తారు. ఖర్చును హైపర్లూప్, స్థానిక ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ప్రాజెక్టు సాధ్యమనుకుంటే పెట్టుబడులను పలు రకాలుగా సమీకరించే వీలుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ 1% వడ్డీకి రుణాలిస్తుంది. అలాగే స్థానిక భాగస్వాములు కొంత పెట్టుబడి పెడతారు. ఏడాది క్రితం ప్రధాని మోదీని అమెరికాలో హైపర్లూప్ సంస్థ ప్రతినిధులు కలిశారు. భారత ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు. తొలిసారి దావోస్లోనే చంద్రబాబును కలిసి తమ టెక్నాలజీ గురించి వివరించారు. సీఎం ఆహ్వానంపై హైపర్లూప్ పద్ధతిలో ఏపీ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఎంతవరకు అవకాశం ఉందనేది అధ్యయనం చేసి త్వరలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. The Hyperpod is the long-haul vehicle of the Hyperloop One system. It is a comfortable and safe transport hull for passenger and cargo pods. All levitation and guidance systems fit seamlessly underneath. Secure airlocks are at each end. Inside the Hyperpod, passenger and cargo pods can glide smoothly at airline speeds right to their destination.